అయితే ఇప్పుడు ఇమ్మడి రవి అంశం మాట్లాడదాం సార్. చూసుకుంటే ఇమ్మడి రవి కేసు విచారణలో విస్తుపోయే నిజాలైతే బయటకొచ్చాయి. అంటే మనీ లాండరింగ్ జరిగిందని కూడా చెప్తున్నారు. తిను ఒక్కడే ఇంత పైరసీ చేయగలడా అన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. ఇంకా దీన్ని మనం ఎలా చూడాలి? సీ నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను సర్వర్స్ ఏవో ఎక్కడో ఆహ్, ఆహ్, నాకు తెలిసి 100 పైన వెబ్‌సైట్స్ ఉన్నట్లు పేపర్‌లో చదివినాం. అదంతా పేపర్ ఇన్ఫర్మేషనే. ఆహ్, మనం ఇప్పుడు ప్రైమా ఫేసి మనం ఏమి కంక్లూడ్ చేయడం. ఖచ్చితంగా అతనికి సపోర్టింగ్ టీమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్‌లో రికార్డ్ చేసి అతని దగ్గరికి రావాలంటే రికార్డ్ చేసేవాళ్ళుంటారు. ప్లస్ దాన్ని పంపించాలి. సేమ్ టైమ్‌లో అతను ఇంకొక సైట్‌లో అప్‌లోడ్ చేయాలంటే అక్కడ స్పేస్ తీసుకొని ఉండొచ్చు. లేకపోతే ఆ సైట్‌కి ఇతను ఇన్ఫర్మేషన్ పంపిస్తే మళ్ళా అదంతా రియలైజేషన్ కావాలంటే దానికి తగ్గట్టు డబ్బులుండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఈ సో కాల్డ్ ఐబొమ్మ సైట్‌లో లేకపోతే వెపన్ సైట్‌లో ఏదైనా గాని నేను చెప్పేది. సో, ఈ యూజర్ డేటానంతా తీసుకొని ఈ డేటానంతా సైబర్ క్రిమినల్స్‌కి అమ్మొచ్చన్నట్టు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ ఐబొమ్మలో మీరు సినిమా చూడాలంటే ఒక ఈమెయిల్ ఐడీ కావాలా అనుకున్నారనుకోండి. లెట్ సపోజ్ రిజిస్టర్ కోసం. ఈ డేటా అంతా సైబర్ క్రిమినల్స్‌కి అమ్మొచ్చు. సైబర్ క్రిమినల్స్ ఆరాంగా రేపొద్దున మీరు సో అండ్ సో సైట్‌లో ఈ సినిమా చూసినారు. ఇది చట్టరీత్యా తప్పు అని ఈళ్ళని భయపడినచ్చు కూడా భయపడేయచ్చు. సో, అవకాశాలుండాయి. చాలామంది ఉండొచ్చు. బట్ ఏదైనా గాని మనకు పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లోనే తెలుస్తుంది. ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అలాగే అంటే ఈ జర్నీకి అతనికి చెక్ పడ్డట్లేనా? అతని వెనకాల ఇంకా ఎవరో ఒకళ్ళు ఇది స్టార్ట్ చేస్తూనే ఉంటారని అనుకోవచ్చా? సో, ఎందుకంటే సైబర్ నేరాలు ఒకళ్ళు విడిస్తే ఒకళ్ళు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎలా ఆలోచించాలి? అదే నేను చెప్తున్నా కదా! ఫర్ ఎగ్జాంపుల్ బీహార్‌లో ఒకతను సేమ్ చాలా సర్వర్స్‌ని హ్యాక్ చేసి ఫిల్మ్స్ అన్నీ తీసుకొని అతను చుట్టూ కెమెరాస్ పెట్టి ఇప్పుడు తెలంగాణ పోలీసులు పోయి తీసుకొచ్చినారు. సో, ఇవి నిరంతరంగా జరిగేటివే. ఈళ్ళు ఎంతసేపు ఉన్నా గాని ఈ ఈ ఒకవేళ జరిగిన తర్వాత అనుకోకుండా సో కాల్డ్ అప్‌లోడు ఎవరున్నాడు ఐబొమ్మ రవి అయితే ఎవరైతే ఉండారో ఇమ్మడి ఆహ్, అతను ఇండియాలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అతను ఇంగా వేరే దేశంలో ఉండి ఆ దేశంకు, మన దేశంకు సరిగ్గా ట్రీటీస్ లేవనుకోండి. ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీస్. అతను అక్కడే ఉండిండు. చాలామంది ఉండారు కదా! ఇప్పుడు విజయ్ మాల్యా, అంగూరు, నీరవ్ మోడీ చాలా మంది ఉండారు కదా! సో, అట్లా అతను వేరే దేశంలో ఉంటే అతను వేరే ఐ థింక్ పర్సనల్ రీజన్స్ వలనో, ఇంకో రీజన్స్ వలనో అతన్ని ఈజీగా ట్రేస్ చేయగలిగినారు. అది పేమెంట్ రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు అన్నట్టు. సో, అతన్ని ట్రేస్ చేయడం వలన పోలీసులు పట్టుకున్నారన్నట్టు. అతను